2025 మార్చ్ మాసంలో శని భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది ఉంటుందండి. వృషభ రాశి నుండి 11వ ఇంట్లోకి అంటే మీనరాశిలోకి శని భగవానుడు వెళ్ళబోతున్నాడు. ఈ సంచారం అనేది 2025 మార్చ్ 29వ తారీఖున జరుగుతుంది. అప్పటి నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు కూడా శని భగవానుడు మీనరాశిలోనే ఉంటాడు. ఈ సంచారం అనేది 26 నెలల పాటు కొనసాగుతుంది. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు. కాబట్టి 2.5 సంవత్సరాల పాటు వృషభ రాశి వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తానండి. శని భగవానుడు మీ 9వ ఇంటికి 10వ ఇంటికి అధిపతి అండి. ఈ సంచారం అనేది మీకు అనుకూలమా ప్రతికూలమా అంటే అనుకూలం అనే గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంచార సమయంలో అంటే 2025 నుండి 2027 వరకు శని భగవానుడు మీ లక్ష్యాలు కోరికల యొక్క గ్రహమైనటువంటి 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మీ కోరికలు అనేవి నెరవేరే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా అవకాశాలు అనేవి పుష్కలంగా లభిస్తాయండి. కానీ వాటిని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకుంటారా లేకపోతే కాళ్ళ దన్నేస్తారా అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా 2025 మార్చి 29వ తారీఖు తర్వాత చేతి నిండా అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వారికి. కాకపోతే వినయంగా ఉండాలి, అహంభావాన్ని తగ్గించుకోవాలి. అలాగే ఈ సమయంలో ఎవరైతే మీకు సహాయపడతారో వారికి కృతజ్ఞతలు తెలపటం మర్చిపోవద్దు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వృషభ రాశి వారికి ఈ శని సంచార సమయంలో అహంభావం అనేది పెరుగుతుంది. అవకాశాలు చేతి నిండా ఉంటాయి, వివిధ ప్రయోజనాలను పొందుతారు. ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో మీ సీనియర్ అధికారులతో మీ సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయండి. శని భగవానుడు మీనరాశిలో ఉంటూ మీ 5వ ఇంటిని 8వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి జీవితంలో మీరు ఏ రంగంలో స్థిరపడినా సరే విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో మీకు ఉన్న సమస్యలు కూడా పరిష్కరించుకోవటానికి సరైన సమయం ఇది. ఎందుకంటే 10వ ఇంట్లో శని సంచారం అనేది వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా చెప్పవచ్చు. అయితే విద్యార్థుల విద్యలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారండి. 2025 నుండి 27 వరకు కాదు, కేవలం 2025 జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు ఈ సమయంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ అంటారు. ఈ సమయంలో విద్యార్థులు విద్యలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కనుక మీకు ఏమైనా పోటీ పరీక్షలు ఉన్నట్లయితే దాంట్లో విజయాన్ని సాధించే అవకాశాలు చాలా తక్కువ అండి. మళ్ళీ మిగిలిన సమయం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఎవరైతే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో అంటే వృషభ రాశిలో జన్మించి మీకు పిల్లలు ఉన్నట్లయితే 2025 జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 28వ తారీఖు వరకు మీ పిల్లలకు సంబంధించిన ఆందోళనలు అనేవి ఎక్కువ అవుతాయి. కానీ మిగిలిన సమయం అంతా అనుకూలంగానే ఉంటుందండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే జూలై నుండి నవంబర్ మాసం మధ్యకాలంలో మీరు జాగ్రత్తగా ఉంటారని మాత్రమే చెప్తున్నాను. మిగిలిన సమయంలో శని మీకు అనుకూలంగా ఉన్నాడు, కోరికలు అనేవి నెరవేరుతాయి, సీనియర్ అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా కెరీర్లో ప్రయోజనాలను పొందబోతున్నారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ ఇంక్రిమెంట్ల కోసం కానీ వెయిట్ చేస్తున్నారో మీ సీనియర్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అవకాశాలన్నీ కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటాయి. వ్యాపారంలో కూడా గణనీయమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు అనేవి మీకు లాభిస్తాయండి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక అడ్డంకులన్నీ కూడా పరిష్కరింపబడి పురోగతికి ఆటంకాలు లేకుండా ఉంటాయండి. కెరీర్ పరంగా పురోగతి ఉండబోతుంది అని చెప్పవచ్చు. ప్రేమ పరంగా, కుటుంబ పరంగా, సత్సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు తర్వాత నుండి సామాజిక ప్రమేయం అనేది మరింత పెరుగుతుందండి. అంటే మీ స్నేహితులతో బంధం బలపడటం కానీ మీ కమ్యూనిటీలో మీకు గౌరవం పెరగటం కానీ జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు పెళ్లి కాకుండా ఉన్నారో వారికి కూడా అర్థవంతమైనటువంటి సంబంధం కుదిరే అవకాశాలు ఉంటాయి. అంటే మీ మనస్సుకు తగ్గ సంబంధం కుదిరే అవకాశాలు ఉంటాయి.
ఒకవేళ మీరు కుటుంబంలో చిన్నవారైనట్లయితే మీకు పెద్ద సోదరులు కానీ సోదరీమణులు కనుక ఉన్నట్లయితే వారి యొక్క మద్దతు అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి, మీకు సపోర్ట్ చేస్తారు. అయితే వృషభ రాశిలో జన్మించిన వారికి పిల్లలు ఉన్నట్లయితే వారికి మీకు మధ్య నేను ఇంతకుముందు చెప్పిన సమయంలో తిరోగమన సమయంలో మీకు వారికి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు మీ పిల్లలకి ఎందుకు సమస్య వస్తుందంటే పిల్లలకు తెలియకుండా కానీ లేకపోతే పిల్లలు బాధపడతారనో కొన్ని విషయాలను దాస్తారండి, దాయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ దాయటాన్నే వారు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్త వహించండి. ఇక వైవాహిక జీవితం పరంగా ఎలా ఉండబోతుందంటే వృషభ రాశిలో జన్మించి ఎవరికైతే పెళ్ళయిందో లేకపోతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అలాగే రిలేషన్షిప్లో ఉన్నవారికి కూడా అనుకూలమండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నా వారు మీకు మరింత సన్నిహితంగా మారతారు. ఏదేమైనప్పటికీ శని భగవానుడు తిరోగమన సంచారం చేసేటప్పుడు మాత్రం దుష్ప్రభావం కారణంగా వివాహితుల మధ్య చిన్న చిన్న అపార్థాలు అనేవి ఎదురవుతాయి. జూలై నుండి నవంబర్ వరకు అండి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన సమయం అంతా కూడా శని భగవానుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలంటే కూర్చుంటే డబ్బు వస్తుందని కాదండి, చేతి నిండా అవకాశాలను పెడతాడు శని భగవానుడు, మీకు సపోర్ట్ చేస్తాడు. మీరు కొంచెం కష్టపడ్డారా దానికి తగ్గ ప్రతిఫలాన్ని వెంటనే అందిస్తాడు. కాబట్టి ఈ సమయాన్ని వృషభ రాశి వారు సరిగ్గా సద్వినియోగపరుచుకున్నట్లయితే మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నా, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలమైనటువంటి ఫలితాలను మాత్రమే పొందుతారు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే లాభాలకు పెట్టుబడులకు నిలయమైనటువంటి 11వ ఇంట్లో శని సంచారం ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా మంచి ఫలితాలను చూడబోతున్నారండి. బలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాకపోతే వీటితో పాటుగా వృషభ రాశి వారికి కాస్త అహంకారం కూడా పెరుగుతుందండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, డౌన్ టు ఎర్త్ లాగా ఉండండి. పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, గతంలో పెట్టిన పెట్టుబడులకి ఆదాయం రావటం కానీ, ఆస్తిని కొనుగోలు చేయటానికి కానీ, ఆస్తిని అమ్మటానికి కానీ, పొదుపు విషయంలో కావచ్చు ఆర్థిక వృద్ధికి సహాయపడుతుందండి. అన్ని విషయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే శని భగవానుడి తిరోగమన సమయంలో అన్ని విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే మీరు ఎంపిక చేసుకున్న విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే అవకాశాలు ఉంటాయండి. ఐఐటీల్లో కానీ, ఎన్ఐటీలో కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ కాలేజీల్లో కానీ, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారికి కానీ, నీట్కి ప్రిపేర్ అవుతున్న వారికి కానీ, లాంగ్ టర్మ్ తీసుకుని వారికి ప్రిపేర్ అవుతున్న వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. అయితే ఇదే సమయంలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు అహంకారం అనేది పెరుగుతుందండి. సిలబస్ మొత్తం నేను కంప్లీట్ చేశాను, ఇప్పుడు కాకపోతే తర్వాత రివైజ్ చేసుకోవచ్చులే, నాకు ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి అన్న ధీమాతో ఉంటారు. ఆ ధీమాని తగ్గించుకోవాలి. అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి, అనుకూల ఫలితాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి విద్యా విషయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా ఆటంకాలు ఉండవండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే పని మీద దృష్టి పెరుగుతుంది వృషభ రాశి వారికి. కాబట్టి ఆరోగ్య విషయాన్ని పట్టించుకోవటం మానేస్తారు. అది కూడా ఒక అందుకు నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. ప్రతిరోజు మీకు సమయం లేకపోయినా ఖచ్చితంగా 30 నిమిషాల సమయాన్ని కేటాయించి వ్యాయామం చేయటం కానీ, వాకింగ్ చేయటం కానీ, ఎక్సర్సైజులు చేయటం కానీ, లేకపోతే ఒక 30 నిమిషాలు కానీ గంట కానీ ఆడుకోవటం కానీ, స్నేహితులతో చక్కగా గడపటం కానీ, మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవటం కానీ, ధ్యానం చేయటం కానీ ఇలాంటివి చేయండి. ఆరోగ్యపరంగా కూడా ఒక అందుకు బాగానే ఉందండి. కాకపోతే ఆరోగ్యాన్ని పట్టించుకోరు మీరు ఈ సంవత్సరంలో. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారికి బాగానే ఉందండి, పెద్దగా పరిహారాలు అయితే అవసరం లేదు. కానీ శనివారం నాడు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా శనివారాలలో ఆల్కహాల్ని తీసుకోవటం కానీ, లేకపోతే మత్తు పదార్థాలను తీసుకోవటం కానీ, నాన్ వెజ్ ఫుడ్ని తీసుకోవటం కానీ ఇలాంటివి మానివేయండి. వారంలో ఉండే 7 రోజులు మానేయమని నేను చెప్పట్లేదు. ఆరోగ్యానికి హానికరమైనటువంటి మానేస్తే తప్పులేదు. కానీ ప్రత్యేకించి శనివారాలలో
ఇవి నివారించడానికి ప్రయత్నించండి. అలాగే మీకు వీలైనట్లయితే శనివారం నాడు కుక్కలకు కానీ, కాకులకు కానీ, లేదా పక్షులకు ఆహారాన్ని పెట్టడం కానీ, మంచినీటిని అందించటం కానీ, గోమాతకు ఆహారాన్ని పెట్టడం కానీ, పచ్చిగడ్డిని తినిపించటం కానీ ఇలాంటివి చేయండి. శని భగవానుడి యొక్క అనుకూల చూపు అనేది మీ పైన పడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి బాగానే ఉందండి, భయపడవద్దు.